హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మరో వంటకంతో మీ ముందుకు వచ్చింది మన ఇంటి అమ్మాయి. చూసారుగా, చూస్తే తెలుస్తుంది. మనకి ఇవాళ బంగాళదుంప చికెన్ కర్రీ చేసుకుందామా? చికెన్ బంగాళదుంప కావాల్సిన పదార్థాలు: చికెన్, బంగాళదుంప, ఉల్లిపాయలు, ఆయిల్, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, కొంచెం పసుపు, జీడిపప్పు, గసగసాల పౌడర్ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు. ఇక మొదలెడదామా? ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. వీటిని కొంచెం ఇప్పుడు ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటాలు వేసేసుకుందాం. చికెన్ వేసేసుకుందాం. 1/2 కేజీ అండి చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం. 2 నిమిషాలు ఇలా వదిలేయాలి. 2 నిమిషాలు అయిపోయింది కదండి, ఒకసారి తిప్పుకుందాం. ఇలా ఉంచడం వల్ల ముక్కకి మంచిగా ఉప్పు కారం పట్టిద్ది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒకసారి తిప్పుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూను. సారీ, ఇందాక చెప్పడం మర్చిపోయా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మొత్తం కలిపేసుకొని బంగాళదుంపలు వేసేసుకుందాం. ఇంక ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు 10 నిమిషాలు మూతేసి పెట్టేసుకుందాం. బంగాళదుంప ఇవి కూడా మంచిగా ఉడికిద్ది. దుంప బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, గసగసాల పౌడర్ ఉంది కదా, అది వేసేసుకుందాం. అలాగే గరం మసాలా, ధనియాల పొడి అవి ఉన్నాయి కదా, దాంట్లో ఒకసారి తిప్పుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర ఒక్కసారి తిప్పుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. ఇమీ అంతే, మన కూర అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా టేస్ట్ ఎలాగుందో చూసేద్దామా? బంగాళం చూడండి అలా మెత్తగా అయిపోయిందా. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.